హిందూయిజం, క్రిస్టియానిటీ, సిక్కిజం, ఇస్లాం, బుద్ధిజం అన్నీ. బుద్ధిజంలో ఏ బుక్ మీరు తీసుకున్నారు? ఏ బుక్ అంటే ఎగ్జాక్ట్ నేను చెప్పలేను, కానీ ఒకటి నాకు ఏం అర్థమైంది అంటే బుద్ధిజంలో రైట్ ఎన్లైట్మెంట్ అవుతాం. మనమే, మన దగ్గరనే ఎనర్జీ ఉన్నది, మన దగ్గరనే ఒక డెవిల్ ఉన్నాడు, మన దగ్గరనే ఒక పవర్ ఉన్నది. టోటల్ చదివినా దానికోసం చెప్పినా కదా, కాన్స్టిట్యూషన్ సుప్రీం అని. ఖురాన్ ఉన్నది ఇంటి దాకా, కానీ బయట కాన్స్టిట్యూషన్ అందరు అది చదవాలే. నాకు ఎప్పుడు చాలా సాడ్గా ఫీల్ అవుతా. దేనికోసం నరేష్ గారు అంటే, ప్రతి ఒక్క ఇంట్లో ఏదైనా కులం మతంలో ఆ అబ్బాయి పాప పుట్టినప్పుడు రిలీజన్ గురించి చాలా టైం ఇస్తారు, కానీ అమ్మ నాన్న కాన్స్టిట్యూషన్ గురించి వాళ్ళకు చెప్పరు. ఏ అమ్మ నాన్నకు కూడా నేను చాలా డిఫికల్టీతో చూసిన బర్త్డే ఉంటే కాన్స్టిట్యూషన్ గిఫ్ట్ లాగా ఇచ్చినారు వాళ్ళ పిల్లలకి. సో ఇండియాకి సూపర్ పవర్ చేయాలి అంటే ఆ కాన్స్టిట్యూషన్ ఫాలో కావాలి, ఆ కాన్స్టిట్యూషన్ మనకు తెలవాలి. నేను ముస్లిం లాగా పుట్టితే నా అమ్మ నాన్న ఖురాన్ పెట్టి ఇది ఖురాన్ చదువు అని టీచర్ పెట్టి నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినారు ఖురాన్లో ఏమున్నది, కానీ కాన్స్టిట్యూషన్లో ఏమున్నది నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నా ఫ్రెండ్స్ వాళ్ళతో అడిగిన, ఎప్పుడైనా మీ పిల్లలకి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడినారంటే వాళ్ళు నవ్వుకుంటా నాకు ఏమన్నారంటే, తురుకోడా మేమే చదవలేదు, మా పిల్లలకి ఏం చదివిస్తాం. ఓకే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ దేశాన్ని రామరాజ్యంగా, హిందూ రాజ్యంగా మేము చేయబోతున్నామని ప్రకటించేసింది. అప్పుడు ముస్లింలు మీ స్టాండ్ ఏంటి? ఒక సింపుల్ లాజిక్, హిందూ కంట్రీ కాదు ఇండియా, నెంబర్ 1. బీజేపీ వాళ్ళు మస్తు మాట్లాడతారు. నరేంద్ర మోదీ గారు ముస్లిం ఒక చేతిలో ఖురాన్ ఉండాలి, ఒక చేతిలో ల్యాప్టాప్ ఉండాలి అంటే నేను ఎంత సంతోషపడినా. మోహన్ భాగవత్ గారు మద్రసా పోయి ముస్లిమ్స్ కూడా సైంటిస్టులు కావాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, కమిషనర్లు కావాలి, అడ్వకేట్స్ కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, రైట్. ఖురాన్తో పాటు మీరు కూడా సైన్స్, ఇంకా సోషల్ స్టడీస్, మ్యాథ్స్ కూడా నేర్చుకోవాలి అంటే నేను చాలా సంతోషపడినా. అరే బీజేపీ కరెక్ట్ పోతుంది రా భయ్. ఇప్పుడు ఆ నరేంద్ర మోదీ చెప్పిన మాట సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్, ఇప్పుడు ఇది కరెక్ట్. ముస్లిమ్స్కి కూడా మీరు భాగ్యస్వామ్యం చేస్తున్నారని నేను చాలా సంతోషపడినా. కానీ అల్టిమేట్గా కర్ణాటకలో వచ్చి ముస్లిం రిజర్వేషన్, తెలంగాణలో వచ్చి ముస్లిం రిజర్వేషన్, ఉట్టి పేరు కోసం సబ్కా సాత్ అని మాట్లాడుతున్నారు. సో ఆల్టర్నేటివ్ ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ గ్రేట్? బికాస్ ఇక్కడ డివైడ్ అండ్ రూల్ నడుస్తుంది. కాంగ్రెస్ యునైటెడ్ లీడ్ చేస్తుంది, అదే కాంగ్రెస్ ఇంపార్టెంట్. వై కాంగ్రెస్ ఈజ్ గ్రేటర్ దెన్ బీజేపీ? దీనికోసం సామాజిక న్యాయం కాంగ్రెస్ చేస్తుంది, అందరికీ జస్టిస్ ఇస్తుంది కాంగ్రెస్. బీజేపీ ఏలేకపోతున్నది. 300 సీట్లు గెలిచింది, 300 సీట్ కంటే ఎక్కువ గెలుస్తుంది, కానీ ఎక్కడ న్యాయం చేస్తుంది నాకు చెప్పండి. ఉట్టి జుమ్లాబాజీ, ఉట్టి పేరు కోసం. నరేంద్ర మోదీ బెస్ట్ ఒరేటర్, నేను ఒప్పుకుంటా. ఆయన వరల్డ్లో ఎక్కడైనా మాట్లాడితే పబ్లిక్ వావా అంటది. కానీ ఇవాళ రాహుల్ గాంధీది డిస్క్వాలిఫికేషన్ చేసి లోవర్ కోర్ట్, సెషన్ కోర్ట్, హైకోర్ట్ అందరు ఒక్కటే తీర్పు ఇస్తున్నారు. అన్డెమోక్రటిక్గా తీర్పులు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? తప్పు ఏం చేసినాడు రాహుల్ గాంధీ? ప్రజల గురించి మాట్లాడినారు కాబట్టి, ప్రైస్ హైక్ గురించి మాట్లాడినారు, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడినారు, చైనా గురించి మాట్లాడినారు, డిమానిటైజేషన్ గురించి మాట్లాడినారు, జిఎస్టీ గురించి మాట్లాడినారు, ఫార్మర్స్ గురించి మాట్లాడినారు, లేబరర్స్ గురించి మాట్లాడినారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదానీ గురించి మాట్లాడినారు. పాజిటివ్గా అందులోను. నేను ప్రధానమంత్రికి అడుగుతున్నా, మీకు ఏదైనా క్వశ్చన్ చెప్తే మీరు ఆన్సర్ ఇస్తారు, అదానీ మాట వస్తే మీరు సైలెంట్గా ఎందుకు అవుతారు? మిత్రకాల్ అని చెప్పినారు, అమృత్ కాల్ అని చెప్పినారు, దానిలో ఇది ఏం మిత్రకాల్? మీది దోస్తీ ఏది? ప్రతి దానిలో అదానీ వస్తాడు. సీపోర్ట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, రోడ్ కానీ, కోల్ కానీ, మీడియా కానీ, డిఫెన్స్ కానీ, ఎస్బీఐ కానీ, ఎల్ఐసి కానీ, ఫారెన్ ట్రిప్లు మీరు పోతారు. మీరు పోయి ముందు అక్కడ అదానీ ఉంటాడు, పోయిన తర్వాత అదానీ ఉంటాడు, వచ్చిన తర్వాత అదానీ ఉంటాడు. అరే పరేషాన్ నేను. పాకిస్తాన్కి అయ్యా అమ్మ చేస్తారు, పాకిస్తాన్కి పోతే పాకిస్తాన్లో అదానికి డీల్ దొరుకుతుంది, నేపాల్లో దొరుకుతుంది, శ్రీలంకలో దొరుకుతుంది, ఆస్ట్రేలియా దొరుకుతుంది, మయన్మార్లో దొరుకుతుంది, సౌదీ అరబ్లో దొరుకుతుంది, దుబాయ్లో దొరుకుతుంది. ఇది ఏమరా డ్రామా? సో రాహుల్ గాంధీ తప్పు ఇదే. అండ్ ఇవాళ రేపు రాహుల్ గాంధీకి పప్పు చెప్పిన వాళ్ళు రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ G23
మా దగ్గర గులాం నబీ ఆజాద్, కపిల్ సిబ్బల్ ఒక గట్టి లీడర్ కావాలి, ఎవరు స్టాండ్ అయ్యి మాట్లాడే వ్యక్తి కావాలి, మా దగ్గర ఎవరు కనిపిస్తలేరు, ఈ గాంధీ ఫ్యామిలీలో కనిపిస్తలేరు అని డ్రామా చేసినారు. ప్రెస్ వాళ్ళు మొత్తం రాహుల్ గాంధీ ఏం చేయలేడు, సోనియా గాంధీ మొత్తం హెల్త్ బాగాలేదు, ఫ్రెండ్స్ కానీ రాహుల్ గాంధీకి పప్పు, అపోజిషన్ కానీ పప్పు, లోపల వాళ్ళు పప్పు. కానీ భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత మొత్తం ఇంప్రెషన్ చేంజ్ అయింది. మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత మొత్తం నరేటివ్ చేంజ్. పప్పు నిప్పు అయిపోయినాడు. ఎలిఫెంట్ ఏనుగు లేసినాడు, లయన్ వచ్చేసినాడు, ఛాలెంజర్ వచ్చేసినాడు. సో ఈ రాహుల్ గాంధీ ఇమేజ్. నిప్పుకు ఈ ఫిరోజ్ ఖాన్కి ఉన్న అనుబంధం ఏ స్థాయిలో ఉంది? నిప్పు లైక్ చేస్తాడు, ఎందుకంటే నాతో భారత్ జోడో యాత్రలో ఒక 10 కిలోమీటర్స్ పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ. సో చాలా మాట్లాడినాం. దొంగ ఓట్ల గురించి చెప్పిన రాహుల్ గాంధీకి చెప్పిన ఈ దొంగ ఓట్లు ఉన్నాయి, ఏం చేయాలి, తీయకపోతే నాకు మంచి కాన్స్టిట్యున్సీ అని కూడా అది చెప్పినా. నేను నాకు ఒక ఫేర్ కాన్స్టిట్యున్సీ ఈను, రైట్, నాంపల్లిలో అన్ని బోకస్ ఓట్లు ఉన్నాయి, మంచి ఏదైనా ఫేర్ పిచ్చి నాకు, రైట్, ఏదైనా మీ ఇష్టం. ఆయన అడిగినాడు ఏం కావాలి, ఏదైనా ఇవ్వండి ఫేర్ పీచ్ది. అంబర్పేట ఇస్తారా, జుబ్లీల్స్ ఇస్తారా, హైదరాబాద్ ఇస్తారా, మహబూబ్ నగర్ ఇస్తారా, నిజామాబాద్ ఇస్తారా, ఆదిలాబాద్ ఇస్తారా, వరంగల్, ఏదైనా ఇవ్వండి ఫేర్ పిచ్తో మస్తు మాట్లాడినారు. ఆయన చాలా పేషెన్స్తో, చాలా ఇంట్రెస్ట్తో నాకు విన్నర్. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఆయన అడిగినారు నాకు, అది ఏం పొగరు కాదు, నేను చాలా చిన్న కార్యకర్త. ఒక నాన్ పొలిటికల్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఓల్డ్ సిటీ విద్యాపరంగా వెనుకబడి ఉంది, ఆర్థికంగా వెనుకబడి ఉంది, చాలా రకాలుగా ఆకలితో అలమటిస్తుంది అని మీరు అంటున్నారు. ఓల్డ్ సిటీ రోజుకు 5 సార్లు దగ్గరలో ఉన్న మసీదులో 100 మంది 1000 మంది ఒకే చోట ఉండి నమాజ్ చేసుకుంటారు. 10 మంది ఒక చోట కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదా? రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తున్న సోదరులు, అసలు మనం అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి, మన చదువు కోసం మనం ఏం చేయాలి అనకూడదా? ప్రతిదీ ప్రభుత్వాలే చేయాలా? ఈ ఇస్లాం కంటే ఎక్కువ సార్లు అందరూ ప్రజలు ఒకచోట కలిసే అవకాశం వేరే మతానికి ఎక్కడైనా ఉందా? ఇలా ఇన్నిసార్లు కలిసి ఇంత యూనిటీ ఉండి ఒక పార్టీని పెట్టుకొని కంటిన్యూస్గా కంచుకోటలాగా నిలబెట్టుకుంటూ ఉన్నా ఇంకా ఉందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఏమున్నది అంటే ఖురాన్, ముస్లిం అంటేనే ఏముంటుంది, లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలల్లా, అంటే అల్లా ఇస్ దేర్, అల్లాకి పంపిన ప్రాఫిట్ ముహమ్మద్, రైట్, అతను చివరివాడు, రైట్, ఇంకో దేవుడు లేడనే స్టేట్మెంట్ కూడా ఉంది అందులో. డన్, అల్లా వన్, ఓన్లీ వన్. ఆయనకు పంపించిన ప్రాఫిట్ ముహమ్మద్, ఆయన మీద ఏంజల్ వచ్చింది, ఏంజల్ వచ్చి ఆయన ఖురాన్ రాసినాడు. ఇది ఫైనల్ కదా, రైట్. సో ఎవరికి ఫాలో అవుతాం మేము? లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలల్లా చెప్తాం, ప్రాఫిట్ ముహమ్మద్కి ఫాలో చేస్తాం కదా. సో ప్రాఫిట్ ముహమ్మద్కి గురించి మనం మాట్లాడాలి. ప్రాఫిట్ ముహమ్మద్ ఏం అన్నాడు? నంబర్ 1 మానత్వంకి హెల్ప్ చేయమన్నాడు. మీ ఛానల్ ముందు చెప్తున్నా, మానత్వంకి హెల్ప్ చేయి, అందరితో ప్రేమతో ఉండు, బ్రదర్హుడ్ ఉండాలి, సాక్రిఫైస్ చేయండి. అండ్ చదువు కోసం చైనా పోవాలంటే కూడా చైనా పోవండి అని ఖురాన్లో రాసి ఉన్నది. అండ్ ఆయన క్లియర్ కట్ చెప్పినాడు ప్రాఫిట్ ముహమ్మద్, ఏ రోజు ఒక మర్డర్ అయితే మొత్తం మానత్వం మర్డర్ అయిపోతుంది, ఏ రోజు డైవర్స్ అయితే నాకంటే కోపం ఎవరికి రాదు, డైవర్స్ కావద్దు. ఈ అన్ని మంచి మాటలు వీళ్ళు మాట్లాడరు. దానికోసం మీరు స్టార్టింగ్నే చెప్పినారు, ముస్లిం అంటే ఎన్ని భార్యలు, ముస్లిం అంటే ఎన్ని పిల్లలు. ఇది ముస్లింకి ఒక ట్యాగ్ లైన్ వచ్చింది. రియల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్లాం, రియల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాఫిట్ ముహమ్మద్ ఎక్స్ప్లెయిన్ చేస్తలేరు. ఎందుకంటే భయంలో ఉన్నారు కాబట్టి. ఎంఐఎం ఏం చెప్తే ఓల్డ్ సిటీలో అదే నడుస్తుంది. దానికోసం ఈ దొంగ ఫాల్తునా కొడుకులు ఆ టోపీ షెర్వానీ గడ్డంతో వస్తారు. ఆ టెర్రరిస్ట్కి చూసినారు అట్లనే వీళ్ళు, ఆ తాలిబాన్కి చూసినారు అట్లనే వీళ్ళు. సో ఎవరి దగ్గర నాలెడ్జ్ ఉన్నది, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నది, మనకు ఎందుకు? మనం నమాజ్ చదవాలే కదా, నమాజ్ చదివి వెళ్ళిపోదాం. మనకు ఎందుకు పబ్లిక్ గోలా? మనం రాజకీయంలో లేం కదా.
ఆ ముస్లిమ్స్తో చాలా టైం నాకు డిబేట్ అయింది. నేను అడిగిన, నీకు ఖురాన్ పూర్తిగా తెలుసు, ప్రాఫిట్ మొహమ్మద్ గురించి పూర్తిగా తెలుసు, పబ్లిక్కి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయరు, డివిజన్కి ఒప్పుకోలేదు. అండ్ ప్రాఫిట్ మొహమ్మద్ చెప్పిన మాట డెమోక్రసీ. ఏమన్నాడు? మేము మస్జిద్లో పోతే ఆ లైన్లో ఈక్వాలిటీ, కింగ్ ఉండని, ప్రెసిడెంట్ ఉండని, బెగ్గర్ ఉండని, లంగా ఫెల్లో ఉండని, అదే లైన్లో ఉంటాం. ఈక్వాలిటీ, డెమోక్రసీ ఇస్లాంలో ఉన్నది. ప్రేమ, సాక్రిఫైస్, ఫర్గివ్నెస్ ఇస్లాంలో ఉన్నది.